SHOAP యూట్యూబ్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. కొండవీటి వెంకట కవి రచించిన బుద్ధ శతకం ఈనాడు మనం ఎందుకు చదవాలి, దానిలో ఆయన చెప్పిన విశేషాలు ఏమిటి అనేది ఇవాళ పరిశీలిద్దాం. సహృదయ హృదయాహ్లాదకంగా, సమతా ప్రతిపాదకంగా, సమాజ ప్రబోధకంగా, నిర్దిష్ట లక్ష్యంతో, ఒక నిర్దిష్టమైన కవితా సాధన సామగ్రితో సాహితీ సమారాధన చేసిన కవులు చాలా అరుదుగా ఉంటారు. ఉత్పాదక నభవంతి కవయః శలభా ఇవ అని బాణభట్టు మహాకవి ఒక సందర్భంలో చెప్తాడు. కవులు అల్పసంఖ్యాకులుగా ఉంటారు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం పరిపూర్ణంగా కలిగిన కవులే ఉత్పాదకులు. ఈ కోటిలో పరాంకోటికెక్కిన మేటి కవి కొండవీటి వెంకట కవి. 1918 జనవరి 25వ తేదీన గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామంలో శేషమ్మ, నారాయణయ్య గార్లకు ఆయన జన్మించాడు. కర్షక కవిగా జన్మించి, కవి కర్షకుడిగా దీపించి, కవి శేఖరుడిగా రాణించి, కవి భూషణుడిగా ప్రకాశించి, కవిరాజుగా కవిత్వ సింహాసనాన్ని అలంకరించాడు. కళా ప్రపూర్ణుడిగా తెలుగువారి మనస్సులలో కవితా కౌముది రేఖలను ప్రసరింపచేశాడు. సామ్యవాద సిద్ధాంతంపై విశ్వాసం, మతమౌఢ్య నిరసనం, హేతువాదం ఇవి వీరి కవిత్వానికి జీవధాతువులు. వీరి కవిత్వం త్రివేణీ సంగమం వంటిది. ఖండకావ్యాలు, మహాకావ్యం, శతకాలు ఇలా ఈ 3 సాహిత్య ప్రక్రియలు వీరి కలం నుండి వెలువడ్డాయి. చిన్నారి పొన్నారి వయస్సులోనే కవితా సరస్వతికి వీరు సమర్పించిన శతకం కర్షకా శతకం. పనియే దైవంగా భావించిన కర్షక శ్రామికుల కడగండ్లను ఈ శతకంలో ఆయన అభివర్ణించారు. కర్షక వాంగ్మయంలో ఇది ప్రముఖ స్థానాన్ని వహించిన శతకం. సామ్యవాద రాజ్యానికై వెంకటకవి బాల్యంలోనే కోరి ఉన్నాడని, అర్రులు సాచాడని పేర్కొనడానికి ఈ శతకం ఒక నిదర్శనం. భగవంతుడొకడున్నచో పక్షపాతము లేల సృష్టించు అని వెలువరించిన తన అభిప్రాయానికి అనుగుణంగా తరువాతి కాలంలో ఒక నాస్తిక దృష్టి అలవడి అది విస్తృతమై ఆ సామ్యవాద, నాస్తిక, హేతువాద భావాల మొలకలకు పరిణత రూపంగానే 1960లో వీరు రచించిన త్రిశతి గ్రంథం. దీనిలో 3 శతకాలు ఉన్నాయి, అందుకే త్రిశతి అని పేరుతో ఆయన రచన చేశాడు. శతక ప్రక్రియలోని సౌలభ్యాన్ని, సౌమనస్యాన్ని, సున్నితత్వాన్ని సమగ్రంగా ఆకళింపు చేసుకున్న వెంకటకవి తన వ్యక్తిత్వ నిరూపణకు, తన సిద్ధాంత ప్రకటనకు, సమాజ శాంతికి, విశ్వ కళ్యాణ సాధనకు త్రికరణ శుద్ధిగా త్రిశతిని నిర్మించాడు. కప్పురంపు తావి గుప్పుమని గుబాళించినట్లుగా తెలుగు నుడికారపు మాధుర్యం త్రిశతిలోని ఆటవెలదులుగా రూపొందింది. ఈ 3 శతకాలు కూడా ఆటవెలది పద్యాలతోనే రచింపబడ్డాయి. బుద్ధ, వేమన, గాంధీ శతకాల్లో అవే మకుటాలతో ఆయన ఒక లోకాన్ని దర్శింపచేశారు, ఒక సమాజాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. నిత్యము మనకు ఎదురయ్యే అనేక సన్నివేశాలను ఈ ఆటవెలదుల్లో బంధించారు. ప్రాచీన కాలంలో బుద్ధ భగవానుడు, మధ్యయుగాలలో ప్రజాకవి వేమన, ఆధునిక యుగంలో మహాత్మా గాంధీ వీరు ముగ్గురు సమతా సిద్ధాంతాల కోసం, మూఢ విశ్వాసాల నిర్మూలనం కోసం, దురాచారాలను అంతమొందించటం కోసం తమ తపస్సు ద్వారా, తమ కవిత్వం ద్వారా, తమ ఆచరణ ద్వారా ఉద్యమించిన మహనీయులు. ఆ మానవతామూర్తుల సదాచార అనువర్తనమే లక్ష్యంగా కలం చేపట్టిన వెంకట కవి
బుద్ధ, వేమ, గాంధీ మకుటాలను స్వీకరించి ఈ త్రిశతిని రచించారు. బుద్ధ శతకంలో కవి కులభేదాలను నిరసించారు. విశ్వకళ్యాణ సంధ్యాయకంగా బుద్ధ శతకాన్ని రచించే ప్రయత్నం చేశారు. అమాయకులను మోసగించే సన్యాసుల యొక్క, మోసగాండ్ర యొక్క జీవన విధానాన్ని, వారి మోసాలను వెల్లడించారు. వాటిని వ్యతిరేకించారు. సమాజం తీరుతెన్నులను విశ్లేషించారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవలసిన ఆవశ్యకతను బోధించి సమాజం ఎలా ఉండాలో దానికి దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రాజకీయవేత్తలు, సన్యాసులు, వ్యాపారవేత్తలు ఒకరేమిటి, మానవాళిలోని అవినీతిని అంతటినీ కూడా నిర్భీతిగా ఆయన విమర్శించారు ఈ శతకంలో. కులమతాల నడుమ మాడిపోయిన జనులను సేదతీర్చి దేశానికి దివ్యదీప్తులను అందించిన బుద్ధ భగవానుని, మూఢ విశ్వాసాలను తుదముట్టించిన రాజా రామ్మోహన్ రాయ్ని, సంఘ సంస్కరణే ధ్యేయంగా జీవించిన కందుకూరి సుకవిని, పాత చదువులలోని బండారాలను బయటపెట్టి సరికొత్త బాటలు చూపిన త్రిపురనేని రామస్వామి కవిని స్మరించుకొని కవి ఈ బుద్ధ శతకాన్ని ప్రారంభించారు. ప్రాచీన కాలంలో వైదిక మతంలో యజ్ఞ యాగాదుల సందర్భంలో బలి విధానం అన్నది చాలా ప్రచురమైనటువంటి విధానం. దాని ద్వారా జీవహింస యథేచ్ఛగా సాగుతూ ఉండేది. ఆ బలి విధానాన్ని నిరసించి హింస చేయని వాడే నిజమైన మనిషి అని చాటి చెప్పడానికి ఈ శతకంలో ఆయన శతధా ప్రయత్నం చేశారు. జీవహింస నెప్పుడు సేయక నియతిని మమత పెంచునట్టి మనుజులెల్ల వేదబాహ్యులనుచు వెక్కిరింతురు, ఇదేమి కర్మమయ్య మోసగాండ్రు బుద్ధ అంటారు. జీవహింస చేయకుండా ఒక నియమితమైన, నియమబద్ధమైన జీవితాన్ని గడిపే వాళ్లను వేదబాహ్యులు అని నిరసించేవారట ఆ కాలంలో. అదేమి కర్మము అని ఆయన తన ఆవేదనను ఈ పద్యంలో వ్యక్తం చేశారు. మానవులు స్వార్థపరులై సాటి మానవులను హింసించటం అనే పని, ధన వ్యామోహంతో ఇతరులను మోసగించటం అనే కృత్యాన్ని ఆయన ఎండగట్టారు తన శతకంలో. సాధారణంగా జంతువులు నక్క, గ్రద్ద, రాబందులు మొదలైనటువంటివి కళేబరాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. కానీ మనుషులు జీవించి ఉన్న సాటి మనుషులనే ఎప్పుడూ బాధిస్తూ భక్షిస్తూ ఉంటారు అని వారిలోని స్వార్థ చింతనను, వారిని ఎండగట్టుతూ చెప్పినటువంటి పద్యం. పడిన శవము బట్టి భక్షించు రాబందు గూబ కాకి గ్రద్ద కుక్క నక్క, ప్రాణమున్నవాని పట్టి భక్షించును శ్రమయొనర్పలేని జనుడు బుద్ధ అంటారు. అంటే మనుషుల మనస్తత్వాలను, ఇతరులను హింసించే స్వభావం కలవాళ్ల యొక్క అంతరంగాలను మనం అర్థం చేసుకొని ఎలా మెలగాలో, సమాజంలో వారిని ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి తన పద్యాలలో ఆయన ప్రయత్నం చేశాడు. సాటివారిని స్వలాభం కోసం హింసించేవారు మరణించిన తరువాత శవాలను భుజించే హీన జంతువుల కంటే హీనులైన వారు అని ఆయన తేల్చి చెప్తాడు. ఇది ఈ సమాజంలో కవి సంధించిన ఒక తీవ్రమైన నిరసన శరం. ఆ సమాజం ఎప్పటికీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ సమాజాన్ని ఎదురొడ్డి నిలవడానికే ఆయన తన కళాన్ని, తన గళాన్ని బలంగా వినిపించారు. సాటి మనిషి హింసింపబడటం చూసినప్పుడు ఆయన మనసులో కలిగిన ఆవేదనకు అక్షర రూపంగా ఈ శతకంలోని చాలా పద్యాలు మనకు కనిపిస్తాయి. సమతాభావాన్ని, సర్వమానవ సమానత్వాన్ని ఉపన్యాసాలుగా చెప్తూ, భక్తులుగా చలామణి అవుతూ, తాము దైవదూతలమని చెప్పుకుంటూ సమాజాన్ని మోసం చేసే దొంగ సన్యాసులను కూడా ఆయన గట్టిగా నిరసించారు. దానికి ఆయన చెప్తారు, ఒళ్ళు గుల్ల చేసి
ఇల్లాలిని ఏడ్పించి ఇరుగు పొరుగు వారి మురకటించి అరుతమాల చేర్చి తిరుచూర్ణమున్ తీర్చి రామ అనిన ముక్తిరాదు బుద్ధ. ఈ దొంగ భక్తులని, దొంగ సన్యాసులని తీవ్రంగా ఆయన నిరసించారు. దీనిలో పైకి వేషం రూపం చూస్తూ ఉంటే వాళ్ళు చాలా భక్తులని అనిపిస్తూ మనస్సులో మాత్రం కొన్ని దుర్వ్యసనాలకు లోబడినటువంటి ప్రవర్తన కలిగి ఉండటాన్ని ఆయన తీవ్రంగా చెప్తూ ఉన్నారు ఈ పద్యంలో. ఇలాంటి వారిని గురించి మనం కడు జాగరూకతతో వ్యవహరించాలని ఘంటాపథంగా ఆయన తన శతకంలో బోధించారు. సమత్వమే నిజమైన యోగం. ఈ దొంగ సన్యాసులు చేసే యోగం నిజమైన యోగం కాదు. తపస్సు, సమతాభావము ఇదే సత్యమైన భక్తి మార్గం. భక్తి అన్నది ఆంతరంగికమైన భావమే తప్ప బాహిరమైన ఈ లక్షణాలు కలిగినది కాదు భక్తి. సమత్వం యోగ ఉచ్యతే అన్న సిద్ధాంతానికి అనుగుణంగా వారు తమ పద్యాలలో తమ అంతరంగాన్ని వెలుబుచ్చారు. ఇంకా మరికొంతమంది దైవం పేరు చెప్పి కర్మకాండలను చేయిస్తూ సంస్కృత భాషలో ఉన్న మంత్రాలను వల్లవేస్తూ వాటిని సామాన్యులు చదవరాదని శాసించి వాళ్ళని మోసం చేసేటటువంటి విధానం, దానిలో ఉండే పూర్వాపరాలను ఆలోచించి ప్రవర్తించాలని హితవు పలికారు. వైదిక మతంలో కొందరు స్వార్థపరులు చేరి విపరీత ధోరణులను పెంచి పోషించినటువంటి విధానాన్ని బుద్ధుడు ఖండించాడు. వైదిక మతం తరువాత బౌద్ధ మతం ఆవిర్భవించడానికి హేతువు కూడా ఇదే. ఆనాటి కాలంలో ఆ బుద్ధుని యొక్క ఆవేదనను, ఆ బుద్ధుని యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం కోసమే, నిజమైనటువంటి సమతాభావాన్ని తీసుకుని రావటం కోసమే బుద్ధ అనే మొకటంతో ఈ శతకాన్ని ఆయన రచించారు. ఏమంటారో చూడండి. మంత్రతంత్రములను మమ అనుకొనుమని. మనం చాలా పూజల్లో చూస్తూ ఉంటాం. ఎవరో పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు, మీరు మమ అనుకోండి అని చెప్తూ ఉంటాడు. ఆ మంత్రతంత్రాలు మనకు అర్థం కాకపోయినా సరే మనమే చదివామన్న భావనతో మమ మమ అనుకుంటూ ఉంటాం. మంత్రతంత్రములను మమ అనుకొనుమని దైవ భాష చదువతగదటండ్రు పొత్తరలకు లొంగి పూర్వాపరమ్ముల నెరుగరైరి కొందరు ఇలను బుద్ధ. అసలు ఆ మంత్రాల్లో ఏముంది? మనం ఏం నేర్చుకోవాలి? మనం చేసే కర్మకాండకు ప్రయోజనం ఏమిటి? ఇది ఏమీ తెలియకుండా మూర్ఖమైనటువంటి పద్ధతిలో ఒక మూఢమైన విశ్వాసంతో ప్రవర్తించే జనులను చైతన్యవంతుల్ని చేయడానికి ఆయన ఈ పద్యంలో ఈ విషయాలను చెప్తూ వచ్చారు. సాటి మనిషిలో దైవత్వాన్ని చూడటమే ఉత్తమ మానవత్వానికి చిహ్నం. కానీ మీరనుకున్నట్లుగా ఈ కర్మకాండలోనూ ఏ శిలలోనూ దైవాన్ని పూజించటము, ఎవరో చెప్పినటువంటి మంత్రాలతో ఆ పద్ధతులను అనుసరించడము నిజమైన భక్తి కాదు, అది నిష్ప్రయోజనము అని అంటారు. ఇంకా రకరకాలైన వ్రతాలు, కొన్ని నోముల ఆచారాల్లో పాటించేటటువంటి విధానాల్లో కూడా ఆయన కొంత ఆలోచన చేశారు. కుక్క గౌరి అటంచు కోరి పూజించును. చాలామంది పల్లెసీమల్లో బాగా విపరీతమైన సంప్రదాయాలు పాటించే కుటుంబాల్లో కుక్కను గౌరీదేవిని భావించి పూజిస్తూ ఉంటారు. కోతి హనుమడంచు కొల్చుచుండు కానీ సాటి మానవుండు సరసను నిల్వగా మండిపడును దుర్జనుండు అంటాడు. జంతువులలో దైవత్వాన్ని చూడటం సరే, మీ మనసుకు అది తగినదైతే సరే, కానీ మనుషులను చూసినప్పుడు వారిపై ఒక నిష్కారణమైన ద్వేషాన్ని ప్రదర్శించటం, కోపాన్ని ప్రదర్శించటం ఇది న్యాయమా? సాటి మనిషిలో కూడా దైవత్వాన్ని చూడలేనటువంటి నీవు ఎలా భక్తుడు అవుతావు అని ఆయన నిలదీస్తాడు. మానవత్వం లేని దైవభక్తిని ఆయన చాలా తీవ్రంగా ఖండిస్తారు. అలాగే స్త్రీ విషయంలో కూడా ప్రాచీన సమాజంలో స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి అని, విద్యాస్వరూపిణి అని,
సరస్వతి స్త్రీమూర్తి అని ఇలా రకరకాలుగా పూజలు చేయటం అన్న పద్ధతి కనిపిస్తుంది. కానీ స్త్రీ జాతి చదువుకోకూడదని ఆంక్షలు పెట్టారు. స్త్రీకి విద్య లేదు ఆనాడు. పాపపుణ్యాలు అంటగట్టడం, స్త్రీ సంస్కృత విద్య చదువుకోవటం, వేదాలు చదువుకోవటం పాపం అనే ఒక మూఢ విశ్వాసం ఘోరమైన వివక్షగా స్త్రీ జాతికి ఉండేది. దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా ఖండించారు. వేద శిఖలయందు విద్యాస్వరూపిణి వాణి అంచు ఋషులు వ్రాసిపెట్టి ఆడజాతి చదువకూడదు చదివిన నరకమంచు తెలిపినారు. ఇటీవల కాలంలో, ఈ ఆధునిక యుగంలో ఇలాంటి సంస్కర్తల వలన, ఇలాంటి కవుల యొక్క రచనల వలన, కందుకూరి లాంటి మహామహుల యొక్క కృషి వలన స్త్రీజాతి చదువుకోవడం అన్నది ప్రారంభమైనది. కానీ అంతకు పూర్వము స్త్రీకి విద్య అనవసరము, స్త్రీ చదువుకోవడానికి అనర్హురాలు అనే ఒక మూఢ విశ్వాసంతో సమాజం కొట్టుకుపోతూ ఉండేది. దాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండించారు. మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపించారు. తల్లి గౌరవాన్ని కాపాడటం మనిషి కర్తవ్యమని, జన్మనిచ్చిన తల్లినే కాక తల్లి భరతావనిని కూడా గౌరవించటం ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క ధర్మమని, మాతృభాష మీద, మాతృదేశం మీద మమకారాన్ని చూపలేకపోవటం వలననే భరత భూమి అనేక ఇక్కట్లకు గురి అయిందని తన ఆవేదనను వ్యక్తం చేస్తారు. అంతేకాదు, నేను నీవు అనే భేదభావాల అడ్డుగోడలతో, కుల దురహంకారాల దుర్మార్గాలలో మ్రగ్గిపోయిన భరత జాతి బుద్ధుని బోధలను ఆలించి సత్య మార్గాన్ని అనుసరించిందని ఆనాటి కాలాన్ని గుర్తు చేశారు. చారిత్రకంగా చూసినప్పుడు ఆనాటి సమాజంలో జరిగినది అదే. ఆనాడు బుద్ధ భగవానుని బోధనల వలన సమాజంలో చైతన్యం కలిగింది. మతపరమైనటువంటి మూఢ విశ్వాసాలు సమాజాన్ని పట్టి పీడించినటువంటి కాలంలో బుద్ధ భగవానుని యొక్క ఆదేశము, సందేశము జాతిని కొంత జాగృతం చేసింది. అది ఆయన పదే పదే గుర్తు చేసుకుంటూ వస్తారు. నిదురలోన మునిగి నీవు నేనను భేదవాదములను మ్రగ్గు భరత జాతి మేలుకాంచె నాడు మీ బోధలాలించే ఇతరులకును వెలుగునిచ్చే బుద్ధ. ఆ అవసరం మళ్ళీ ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నది. ఆ బుద్ధ భగవానుని యొక్క బోధల యొక్క చైతన్యం ఈనాడు కూడా సమాజానికి కొంత అవసరం ఉన్నది. ఆ అవసరాన్ని గుర్తించి దానిని అనుసరించడానికి ఈ బుద్ధ శతకం మనకు ప్రేరణను అందిస్తుంది. భారతదేశ ప్రాచీన చరిత్రను స్మరించి మనిషి మనిషిగా ఎదగవలసిన క్రమాన్ని ఆయన ఈ శతకంలో బోధించాడు. దొరువులోని నీరు దోసిళ్లతో చిమ్మ ఊరుచుండు దప్పి తీరుచుండు. ఒక బావిలో కానీ, ఒక చలమ, ఒక నీటి కుంటలో కానీ ఉన్న నీళ్లను దోసిళ్లతో మనం వాడుతూ ఉంటే, ఇతరులకు పంచిపెడుతూ ఉంటే ఆ జలం ఊరుతూ ఉంటుంది. అలాగే మంచితనం కూడా, మంచితనమును ఇట్లే మర్దించి పుటమిడు అంటారు. మంచితనం కూడా అంతే. మనం ఇతరులకు పంచుతూ ఉంటే అది అలా అలా వ్యాపిస్తూ ఉంటుంది. ఆ మంచితనం మళ్ళీ మనకు తిరిగి సంక్రమిస్తూ ఉంటుంది. దాని ద్వారా సమాజం ఒక ఆదర్శవంతమైన, సమున్నతమైన వ్యక్తిత్వంతో కూడిన సమాజంగా ఆవిర్భవిస్తుంది. కాబట్టి దాన్ని నీవు అలవరుచుకో అని ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నారు దీనిలో. మూఢ విశ్వాసాల కంటే, దైవ పూజల కంటే మంచితనమే మానవత్వానికి వన్నె తెచ్చే స్వర్ణాభరణము అని అంటారు. ఆ మంచితనంలోనే దైవత్వం నిండి ఉంటుంది. మానవత్వమే దైవత్వము అని చాలామంది ఋషులు ప్రబోధిస్తూ ఉంటారు. దాన్ని ఆచరించటమే ఒక సామాజికమైన వ్యక్తిగా నీ కర్తవ్యం అంటారు. ఇది ఆయన ఇచ్చిన సందేశమైతే, ఇక భాషాపరంగా, కవిత్వపరంగా బుద్ధ శతకంలో
సార్థకమైన ఉపమాలంకారపు సౌందర్యాలు, అర్థాంతరన్యాస చమత్కృతులు, తెలుగు భాష నుడికారపు వంపు సొంపులు అన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి ఈ శతకంలో. ఒక కవిత్వాంశ అంతా కూడా మనకి ఈ ఆటవిలది పద్యాల్లో కనిపిస్తూ ఉంటుంది. సన్మార్గులకు దుర్మార్గులకు భేదాన్ని వివరిస్తూ దుష్టులను గుర్తించి తగిన జాగరూకత వహించమని చెప్పడానికి మనకు ఒక అద్భుతమైన ఉపమాలంకారంతో కూడిన భావాన్ని ఆయన చెప్తారు. అదేమిటంటే, అద్దమందు బింబమరసి చక్కన దిద్దు జ్ఞాని రీతి పరుల కాంచు బుధుడు. బుధుడు అంటే పండితుడు, ఒక జ్ఞాని, ఒక తెలివైన వాడు, ఒక మంచి మనిషి ఏం చేస్తాడంటే అద్దంలో తన బింబాన్ని చూసుకుంటాడు. చూసుకొని దాన్ని చక్క చేసుకుంటాడు. ఏవైనా లోపాలుంటే తన అలంకరణలో కానీ తన ముఖంలో కానీ ఏదైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకుంటాడు. అలాగే బుధుడు, ఒక జ్ఞాని కూడా ఇతరులను కాంచి ఇతరుల్లో ఉన్న మంచితనాన్ని చూసి ఇతరుల వలనే తాను కూడా నడుచుకోవడానికి, ఆ మంచితనాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాడే జ్ఞాని అని అనిపించుకుంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, బింబం అరసి పొడుచు పిచ్చుకవలే కూళ అంటే దుర్మార్గుడు. ఒక పిచ్చుక ఏం చేస్తుంది, అద్దం ముందు ఉంటే ఆ అద్దం మీద ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. ఇది మనం చూస్తాం మన ఇళ్లలో సాధారణంగా. ఆ పిచ్చుకలాగా దుర్మార్గుడైన వాడు ఏం చేస్తాడంటే ఇతరులను ఎప్పుడూ కూడా తక్కువ చేస్తూ వారిలోని లోపాలను ఎత్తి చూపిస్తూ వారిని కించపరుస్తూ ఉంటాడు. ఇదే సన్మార్గులకు దుర్మార్గులకు ఉన్న భేదం. ఆ లక్షణాన్ని బట్టి మీరు సమాజంలో ఎవరు సన్మార్గులో ఎవరు దుర్మార్గులో గుర్తించండి అంటారు. ఇక్కడ చూడండి ఎంత సహజ సుందరమైన ఉపమాలంకారాన్ని ఆయన ప్రయోగించాడు. వెంకట కవి గారు కర్షక కుటుంబంలో జన్మించిన ఆయన, పల్లె జీవితం మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నటువంటి వారు ఆయన. ఆనాడు రైతుల ఇళ్లల్లో ప్రకృతి జీవులైన పిచ్చుకలు ఎలా సంచరిస్తూ ఉంటాయో ఆయన నిత్యము చూస్తూ ఉండేవారు. దాన్ని ఉపమానంగా తీసుకొని ఒక సన్మార్గునికి దుర్మార్గునికి ఉన్న భేదాన్ని చెప్పడానికి ఆయన మంచి ఉపమాలంకారంగా స్వీకరించారు. ఈ సందర్భంలోనే కవి ప్రయోగించిన మరొక ఉపమాలంకారం పల్లె వాతావరణాన్ని తలపింపచేస్తూ నిసర్గ రమణీయంగా పాఠకుల మనస్సులను ఆకర్షిస్తుంది. చూడండి, బెట్టిదమ్ము వీడి వినయమ్ముతో కూడి మంచివారితోడ మైత్రి కల్గి కోవిదుండు మెలగు కుమ్మరి పురువట్టులు ఇంటి బురదనంట నీక బుద్ధ అంటాడు. కుమ్మరి పురుగట అది ఎంత బురదలో తిరుగుతూ ఉన్నా సరే దాని శరీరానికి ఆ బురద అంటుకోదట, అది శుభ్రంగానే ఉంటుందట. అలాగే మంచివారితో మైత్రి కలిగినట్లయితే మనుషులు కూడా ఈ సమాజంలో జీవిస్తూ ఈ సమాజంలో రకరకాలైనటువంటి మనుషులను కూడా చూస్తూనే తన అహంకారాన్ని విడిచిపెట్టి ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకుంటూ వినయంతో ఉండడం అన్నది మనిషి కర్తవ్యం అంటారు ఆయన. ఇది ఒక తాత్వికమైన సందేశాత్మకమైన పద్యం. అదేమిటంటే, లౌకిక జీవనంలో తలమునకలైనటువంటి వ్యక్తి, ఈ లౌకిక విషయాల్లో మునిగి తేలుతూ ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాగద్వేషాలతో మునిగిపోతున్నటువంటి వ్యక్తి వీటిని అంటించుకోకుండా, మనస్సుకు తాకకుండా తామరాకు మీద నీటి బిందువులాగా ఈ జీవితాన్ని గడపాలి. ఇతరుల్లో కనిపించే చెడ్డ లక్షణాలను అంటనీయకుండా మనస్సుకు స్వచ్ఛంగా జీవించడమే భారతీయ సంస్కృతి యొక్క ధర్మ మార్గం. ఆ ధర్మ మార్గాన్ని అనుసరించమని ఆయన గొప్ప ఉపమాలంకారంతో ఈ పద్యంలో బోధిస్తాడు. ఇక తెలుగువారి ఆస్తి ఏమిటంటే సామెతలు. సామెతలు, నానుడులు ఎంత నిరక్షరాస్యులైనా సరే చాలా అలవోకగా వాటిని ప్రయోగిస్తారు. అందులో మహార్థం ఇమిడి ఉంటుంది, ఒక సామాజిక పరిస్థితి ఉంటుంది, ఒక భాషాపరమైనటువంటి సౌందర్యం దాగి ఉంటుంది.
ఒక అద్భుతమైన అనుభవం రంగరించబడి ఉంటుంది. అలాంటి సామెతలు కోకొల్లలుగా వీరి రచనలో మనకు కనిపిస్తాయి. భృంగమెతుకు లేదు మీసాలకు అత్తర పూయగోరువారు. దీనిలో ఎంత అర్థం దాగి ఉందో చూడండి. అంటే రోజువారీ తినడానికి అన్నం లేకపోయినా ఆడంబరాలు చేయడానికి మాత్రము ఇష్టపడతాడు. ఆడంబరాల కోసం చూసేటటువంటి వ్యక్తి స్వభావాన్ని చక్కగా బోధిస్తుంది ఇలాంటి సామెత. ఇలాంటి వాళ్ళ వలన సమాజానికి శాంతి లేదు, సమాజానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు అని శీలభంగం కానీయకుండా మంచిని పెంచుతూ నీతి బాహ్యమైన ప్రవర్తనను విడిచిపెట్టి ఉన్నవాడే సమాజానికి దిశానిర్దేశం చేయగలుగుతాడు. సమాజ జీవితానికి అలాంటి వాడే ఉపయోగపడతాడు అని చెప్తూ అనేక రకాలైన సామెతలను, నానుడులను, జాతీయాలను ఆయన ఈ శతకంలో మనకు చూపిస్తారు. కవికి తెలుగు భాష మీద ఉన్న అధికారానికి, మమకారానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మనకు కనిపిస్తాయి. మధ్యయుగాలలో ప్రజాకవి వేమన ఆటవెలది పద్యాలనే సాధనంగా ఉపయోగించుకున్నారు. సమాజంలోని కుళ్ళును, కుతంత్రాలను, దొంగ భక్తులను, దొంగ సన్యాసులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా నిరసించడానికి, అధిక్షేపించడానికి ఆయన ఆటవెలది పద్యాలను స్వీకరించడం ఒకటి. రెండవది హాస్యాన్ని జోడించటం. హాస్య రసస్ఫూర్తితో ఆయన చేసినటువంటి నిరసనంతా మనకు తెలుసు. ప్రతి పద్యంలోనూ ఎవరి గురించి అయితే ఆయన విమర్శ చేస్తున్నాడో వాళ్ళు కూడా ఆ హాస్యానికి లొంగిపోవడం అన్నది వేమన కవిత్వంలో మనకు కనిపించే లక్షణం. అలాగే వీరు కూడా బుద్ధ శతకంలో సందర్భోచితంగా హాస్యాన్ని జోడిస్తూ తాను చెప్పదలుచుకున్నటువంటి నీతులను సమాజానికి దిశానిర్దేశం చేయడానికి ఉపయోగించుకున్నారు. తలలు బోడిసేయ తలపులు బిరుసెక్కి మొట్టి తొట్టి వాక్యముల నిరింగి పాదపూజ కోరి ప్రతి పట్టణములోన తానెయగును కావితాల్పు. కావితాల్పు అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్న సన్యాసి. ఆయన సన్యాసి అయితే ఏ ఆశ్రమాల్లోనో ఏ అరణ్యాల్లోనో తపస్సు చేసుకొని సాధన చేసుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు చాలామంది, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు పైకి వేషం మాత్రం సన్యాసి వేషం ఉంటుంది, ఊరూరా తిరుగుతూ ఉంటారు, పాదపూజలు చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళకి అనేక రకాలైన ఆడంబరాల కోసం వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి మంచిది కాదు, వాళ్ళ నుండి దూరంగా ఉండండి. ఆ కుహనాస్వాముల పాదపూజ కార్యక్రమాలను హాస్యోక్తులుగా వర్ణిస్తూ దానిలో ఉండే సత్యాన్ని గ్రహించమని ఆయన చెప్తారు. మనిషి ఒక మనిషిగా ఎదగాలి అంటే పరులకు హింస చేయకుండా సామ్యవాదంతో, సమానత్వంతో జీవించటం ఒక్కటే మనిషి కర్తవ్యం. అదే సమాజంలో నిన్నొక వ్యక్తిగా గౌరవించబడడానికి హేతువుగా అవుతుంది. ఇది ఒక్కటే కొండవీటి వెంకట కవి గారి రచనల యొక్క లక్ష్యం, ఆయన సాధన సామగ్రి. అందుకే చివరిగా చెప్తారు, పరులకు హింసయొనర్పక పరహితమే హితమటంచు భావించిన. పరహితమే తన హితము. మనకు పెద్దలు సూక్తులు చెప్తూ ఉంటారు, సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా భాగస్వామ్యం కావాలి అని. ఇతరుల మేలు కోరేవాడే నిజమైన మానవత్వం ఉన్నవాడు. ఈ గురుతర భావౌన్నత్యము దర్శింపగ కోరి, ఈ గొప్పదైన మహిమోపేతమైన మహోత్కృష్టమైన భావోన్నత్యాన్ని కోరి నేను నిన్ను తలచుకొని ఈ శతకాన్ని రచించాను. అలనాటి సమాజంలో ఈ సమానత్వాన్ని, ఈ మానవత్వాన్ని కాంక్షించి బుద్ధ భగవానుడు తన తపస్సును, తన సందేశాలను సమాజానికి ధారపోశాడు. కాబట్టి నేను కూడా ఈ బుద్ధ శతకం ద్వారా, ఈ ఆటవెలదుల ద్వారా నీవు కోరిన ఆ సమసమాజాన్ని స్థాపించాలని నేను ఆశిస్తున్నాను. దానికోసమే నేను ఈ శతకాన్ని రచిస్తున్నాను అని తాను చెప్పుకున్నాడు. స్వాపర భేదాలు లేకుండా విశ్వ కళ్యాణాన్ని కాంక్షించినటువంటి
తన అంతరంగానంతటినీ కూడా ఈ శతకంలో ఆయన చూపిస్తాడు. తానే సమాజానికి ముందు నిలిచి సర్వసమతా ధర్మాన్ని బోధిస్తూ ఇతరుల చేత ఆచరింప చేయటానికి పూనుకున్నటువంటి గొప్ప సహృదయుడైనటువంటి కవిగా మనకు కొండవీటి వెంకట కవి ఈ బుద్ధ శతకంలో కనిపిస్తాడు. తన వాక్కునే బాకుగా చేసుకొని సమాజంలోని కల్మషాన్ని దూరం చేయడానికి తన వంతు కృషిని సాహితీ సేద్యం చేసినటువంటి ఒక కర్షక కవిగా మనకు బుద్ధ శతకంలో వెంకట కవి గారు కనిపిస్తారు.